హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను జ్యూసులు చేసుకోవడానికని మా ఆయన గారు తీసుకొచ్చారండి. సుజాత జ్యూస్ మిక్చర్ చాలా బాగుందండి. చూడటానికైతే చాలా బాగుంది. మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ అనేది మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుందండి. అసలు మనం బయట నుంచి ఎటువంటి జ్యూసులు తెచ్చుకుని తాగినా కూడా వాళ్ళు అనేక రకాలైన స్వీట్ అని అవి అదే షుగర్ అని అవన్నీ కలుపుతారు స్వీట్గా ఉండడానికి, బాగుండడానికి, టేస్ట్ బాగుండడానికి. కానీ మన హెల్త్కి అయితే అది మంచిది కాదండి. మనం ఇలాంటివి ఇంట్లో తెచ్చుకుని చేసుకోవడం బట్టి మనం నిజంగా మన చేతులతో మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టండి. అంత బాగుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. నిజంగా మీ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు కాబట్టి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఇంకో విషయం చెప్తానండి. నాకు ఈ ప్రోడక్ట్లో ఏ వస్తువు ఏంటనేది నాకు సరిగ్గా తెలీదు. ఐటమ్ అనేది నాకు సరిగ్గా తెలియదు కాబట్టి ఒక్కొక్క దాని పేరు నాకు తెలియదండి. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే ఇవి పేర్లు ఏమీ తెలియదు, కానీ మీకు చూపించాలని నాకు అనిపించింది కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుందని, చాలా క్యూట్గా ఉంది. చాలా అతి పెద్దదైతే కాదు, చిన్నగానే ఉంది, కానీ బాగుంది. అసలు మా ఆయన గారు మీకు చూపించాలంటే ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నారండి. ఈ మిషన్ అనేది కంపెనీ అనేది అండి. ఎందుకంటే చాలామంది సుజాత జ్యూస్ మిక్చర్ తీసుకుంటున్నారు. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మీరు కూడా ఇష్టపడతారండి ఇలాంటి ప్రోడక్ట్ అనేది తీసుకోవడం బట్టి. ఇంట్లో కూడా చాలా సింపుల్గా ఎన్ని రకాలైన జ్యూస్ అయినా కానీ మనం చేసుకోవచ్చు. ఓకేనండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అండి. అసలు ఇంకొకటి, ఈ దీని కాస్ట్ ఎంత అని మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను దీని కాస్ట్ కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనండి. అసలు నిజంగా అయితే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ జ్యూస్ మిక్చర్ చూసి. నేను అనుకున్నాను అసలు కొననా అనుకున్నాను. తర్వాత నేనైతే ఇంకా సర్లే, ఇంట్లో బడ్జెట్ని బట్టి నాకు అర్థమయ్యి ఇంకా తీసుకోవడానికి కొంచెం వెనకాడాను. అయితే మా ఆయన గారు నాకు చెప్పకుండానే, నేను చాలాసార్లు అన్నాను ఇది తీసుకుంటే బాగుంటుంది అని అన్నాను, కానీ కొనమని అయితే అనలేదు. ఇంకా తీసుకొచ్చారండి. నా నేను తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి ఇంకా ఈయన కొనుక్కొచ్చారు. దీని కాస్ట్ ఎంత అనేది మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే, మీకు కాస్ట్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి, ఇప్పుడు వైట్ కలరు ఇది పెద్ద టబ్ కింద కనిపిస్తుంది కదా, జ్యూసులు చేసుకునేటప్పుడు ఈ తుక్కంతా కూడా ఈ టబ్బలోకి వెళ్ళిపోతుందండి. ప్యూర్ జ్యూస్ వస్తుంది. నేను జ్యూసు ఎటువైపు వస్తుందో అనేది కూడా మీకు చూపిస్తున్నానండి. ఇదిగో ఇటువైపు నుంచి ఇలా జ్యూస్ వస్తుంది. కింద ఒక గిన్నె లాంటిది పెట్టుకుంటే మనకి జ్యూస్ ఇందులోకి వచ్చేస్తుంది అన్నమాట. అసలు ఎటువంటి వాటర్ కూడా కలపక్కర్లేదండి. అంత ప్యూర్ జ్యూస్ వస్తుంది. అసలు ఇష్టం ఉన్న వాళ్ళు పంచదార కలుపుకోవచ్చు, లేదంటే తేనె అనేది కలుపుకోవచ్చు, లేదంటే ఒట్టిగా కూడా తాగేసేయచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది జ్యూస్ అనేది. నేనైతే వేరే వాళ్ళు చేసినప్పుడు నాకు ఇచ్చినప్పుడు నేను దాని టేస్ట్ అనేది నేను చూశాను కాబట్టి దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తున్నానండి. ఇప్పుడైతే నాకు ఇంట్లో ఈ మిషన్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా నేను కూడా ఇలా జ్యూసులు చేసి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు నేను చెప్తాను. అయినా నేను జ్యూస్ చేస్తానండి. ఇప్పుడైతే బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ చేసి మీకు చూపిస్తానండి. దీని దీని యొక్క పనితీరు ఎలా ఉందనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ప్లీజ్ అండి, మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దు అసలు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఇవ్వండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎటువంటి వీడియోలు అయినా సరే ఇంకా మంచి వీడియోస్ మీకు ఖచ్చితంగా పెడతాను. మా ఆయన గారు చెప్తున్నారు ఎలా పెట్టాలి ఏంటనేది తను చెప్తున్నారన్నమాట. మనము ఎన్ని రకాలంటే అన్ని రకాల జ్యూసులు చేసుకోవచ్చు ఇందులోని. అసలు యాపిల్, పైనాపిల్, ద్రాక్ష, అలాగే తర్వాత పుచ్చకాయ, తర్వాత ఇంకా కర్బూజా,
ఇలాంటివి ఇంకా చాలా అండి, పప్పాయ, అన్నీ అన్నీ అనేక రకాలైన జ్యూసులు చేసుకోవచ్చు. బయట తీసుకోకుండా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు చేసుకుని తాగొచ్చండి. చాలా బాగుంది మిషన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఏదేమైనా ఈ కంపెనీ మిషనే చాలామంది యూజ్ చేస్తున్నారండి. నేను యూట్యూబ్లో చూసే తీసుకున్నానండి. నాకు కూడా ఇటువంటి ఇలా ఉండదేమో, ఇలాంటి మిషన్లు ఉంటాయనే సంగతి నాకు కూడా తెలీదు. నేను కూడా చూసే తీసుకున్నాను. జ్యూసులు చేసుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి ఇది. ఈ టబ్ ఉంది కదా! ఈ టబ్ కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మనం. మళ్ళీ ఇంకొకటేంటంటే దీనికి బ్రష్ కూడా ఇచ్చాడు. బ్రష్ కూడా ఇంచుమించుగా మనం పళ్ళు తోముకునే బ్రష్‌లా ఉందన్నమాట ఇది. బ్రష్ కూడా ఇచ్చాడండి. ఎక్కడైనా ఇరుక్కుపోయినా అదే మీకు ఇప్పుడు స్టీల్ ప్లేట్ అనేది చూపించాను కదా! ఆ మరలో ఏమన్నా ఇరుక్కుపోయినా కూడా చక్కగా బ్రష్‌తో క్లీన్ చేసేసుకోవచ్చన్నమాట. అంత నీట్‌గా ఉంది. ప్రతీది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే క్యారెట్లు, బీట్రూట్లు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నప్పుడు పైనుండిపోతే లోపలికి గెంటడానికని చెప్పేసి ఇచ్చాడు. ఇది బ్రష్ అండి, చెప్పాను కదా! ఇంకా ఇక్కడ చూడండి, చక్కగా బీట్రూటు అలాగే క్యారెట్ జ్యూసు, చాలా ప్యూర్ జ్యూస్ అండి. ఎందుకంటే నేను ప్యూర్ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో వాటర్ అనేది కలపకుండా ఇలా జ్యూస్ చేసుకోవచ్చండి. మనం మిక్సీలో అయితే జ్యూస్ చేసుకునేటప్పుడు వాటర్ కలిపితేనే కానీ ఆ మిక్సీ అనేది తిరగదు కదా, అందుకని చెప్పి నేను అందుకే ప్యూర్ అంటున్నానండి. చాలా చాలా బాగుందండి. నాకు మిషన్ కూడా చాలా నచ్చింది. ఇప్పుడు బీట్రూట్లు, క్యారెట్లు కూడా ఇలా జ్యూస్ చేసుకున్నాం కాబట్టి పక్కన నేను చెప్పాను కదండి, వైట్ కలర్లో టబ్ ఒకటి ఇచ్చాడు పెద్దదని. ఈ ఈ తుక్కంతా కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిన ఈ పిప్పంతా కూడా చపాతీలు చేసుకుంటే చపాతీ పిండిలో కూడా కలుపుకొని వేసుకోవచ్చండి. పడేయాలనుకుంటే పడేసేయచ్చు, అలా కాకుండా చపాతీలోకి యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. ఓకేనండి, బాయ్ అండి.